హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. మా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ స్టోరీలో ఏం జరగబోతుందో చూసేద్దాం. అమ్మా సిరి, ఇంకా లేవలేదా? బారెడు పొద్దెక్కినా నీకు నిద్ర మాత్రం సరిపోదు. మీ అమ్మ అతిగారబ్బం చేసి నిన్ను బాగా చెడగొడుతుంది. అదే లేస్తుందిలేండి. ఇప్పుడు అది లేచి ఏం పని చేయాలి? అది కాదే, అమ్మాయిని రేపు అత్తవారింటికి పంపాక కూడా ఇలాగే పడుకుంటే కుదరదు కదా. అందుకే ఇప్పటి నుంచే తనకు అన్ని పనులు అలవాటు చేయి. కనీసం టిఫిన్లు కూడా చేయడం రాకపోతే ఎలా? లేకపోతే రేపు పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళాక తనే ఇబ్బంది పడుతుంది. ఏం పెంపకం అని మళ్ళీ మనల్నే తిడతారు. అయినా నా కూతురికి అత్తారింటికి వెళ్ళే అవసరం ఏముంది? బోలెడంత కట్నం ఇచ్చి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంటాను. ఇదిగో, ప్రతిదీ డబ్బుతోనే అయిపోతుందని అనుకోకు. అన్నిటినీ డబ్బుతో కొనలేం. డబ్బు ఆశ చూపితే అందరూ వస్తారనుకోవడం నీ భ్రమ. ఆత్మాభిమానం కలవారు ఎవ్వరూ డబ్బుకి లొంగరు. చెప్పిన నీతులు చాలు. ఇక మీరు ఆఫీస్కి బయలుదేరండి. అయినా దాని పెళ్లికి తొందర ఏమొచ్చింది? ఇంకా చదువుకుంటుంది కదా, అప్పుడు చూడొచ్చులే. ఎప్పుడు ఏం చేయాలో నాకంతా బాగా తెలుసు. అయినా నువ్వు నా మాట ఏ రోజు విన్నావు గనుక లోకంలో నీకు ఒక్కదానికే కూతురున్నట్టు దాన్ని మరీ అంతలో ఎత్తికెక్కించుకున్నావు అనుకో, అది ఇంకా సోమరిపోతులా తయారవుతుంది. ఇప్పటికే నీ అలసి చూసుకొని పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతుంది. నువ్వు ఇలాగే గారాబం చేస్తే రేపు పెళ్ళయ్యాక నువ్వు కూడా వాళ్ళ అత్తారింట్లో పనిచేయడానికి నీ కూతురు వెనకాల వెళ్ళాలి. మరి ఆడపిల్లకి ఇంత గారాబం పనికిరాదు. మాకు కూతురు లేదా, మేం పెంచలేదా? అవునమ్మగారు, ఊర్లో వాళ్ళంతా కూడా మన సిరమ్మ గురించి అంతే అనుకుంటున్నారు. సిరి వట్టి బద్ధకస్తురాలని, పని చేయడం చేత కదని, సోమరిపోతని. దానికి బుద్ధి లేకపోతే వాళ్ళమ్మ తిలోత్తమకైనా బుద్ధి ఉండాలి గాని ఆడపిల్లని అలాగే ఎవరైనా పెంచుతారా? బెడ్ పైకి కాఫీలు, టిఫిన్లు, కాళ్ళకి చెప్పులు అందించడం అని ఒకటే చెవులు కొరుక్కుంటున్నారమ్మా ఊర్లో వాళ్ళు. అసలు ఆడపిల్లంటే ఎలా ఉండాలి? పొద్దున్నే లేచి ఇల్లు ఉడ్చి ముగ్గేయాలి. కానీ మన సిరమ్మకి ఇవేమీ చేత కాదు. వండి పెట్టి కూర్చొని తినమంటే తింటుంది. ఎంత గారాబో నేను ఎక్కడా చూడలేదమ్మా. ఈ తల్లి కూతుర్లకే సరిపోయింది. మమ్మీ, ఎంతసేపు ఇంకా బెడ్ కాఫీ తీసుకురాలేదేంటి? ఓసేయ్, నీకు సిగ్గులేదా? ఈడొచ్చిన పిల్లవి, ఇంట్లో అన్ని పనులు నువ్వే చేయాల్సింది పోయి నువ్వే తిరిగి సేవలు చేయించుకుంటున్నావా? నువ్వేమన్నా పెద్ద మహారాణి అనుకుంటున్నావా? ఏంటి ముసలి వాగుతున్నావు? నేను వాగడం కాదు, రేపు నీకు కాబోయేవాడు నీ ముక్కు పిండి నీ చేత పని చేయిస్తాడు. నీ మహారాణి పెత్తనం అక్కడ కుదరదు. ఇప్పుడు తెగ సాధించుకుంటున్నావు. ఎన్నాళ్ళులే కిరణ్ పెళ్ళయ్యే వరకు. తర్వాత వచ్చే కోళ్ళు నిన్ను మీ అత్తారింటికి తరిమేస్తుంది. అయినా అదంతా మీ భ్రమ గాని మన సిరమ్మని చేసుకునే ధైర్యం ఎవరికుంది? ఏంటి ఇందాకటి నుంచి తెగ పేలుతున్నావు? పని మనిషివి, పని మనిషిలాగా ఉండు. నా కూతురు నా ఇష్టం. ఉరుమురిమి మంగళుడి మీద పడ్డట్టు నేను ఒక్కదాన్ని దొరికాను మీకు. తుర్రుమంటూ ఒంటి కాలు మీద వస్తున్నారు. ఇదిగో, ఈ రంగమ్మ సంగతి మీకు తెలీదు. నాకు తిక్కరేయిందనుకో, ఇప్పటికిప్పుడే పని మానేస్తాను. నాకు మీ ఇల్లు కాకపోతే 100 ఇల్లులు ఉన్నాయి. ఏమనుకుంటున్నారో? మనకి మనసులో దాచుకోవడం తెలీదు. ఏదైనా మొహం మీద అనేయడమే. అయినా మీ తల్లి కూతురు గురించి నాకెందుకులే. నీకు టిఫిన్ ఏం కావాలో చెప్తే చేస్తాను. అమ్మా, దీనికి మనం ఓనర్లమా, అది మనకి ఓనరా? నాకేమీ అర్థం కావట్లేదు. దాని గురించి నీకు తెలిసిందే కదే. అసలే ఈ పట్టణంలో పని వాళ్ళు దొరకడం చాలా కష్టం.
అదే దాని ధీమా అంట. నువ్వేంటి అప్పుడే లేచావా? వెళ్ళి పడుకో కాసేపు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎల్లమ్మా ఎల్లు, వెళ్ళి హాయిగా పడుకో. మీ తల్లి కూతుళ్ళకి నేను చెప్పేది ఇప్పుడు అర్థం కాదులే. నీకు ఓకేనా అమ్మా? చాలా సంతోషంరా. ముందు ఈ విషయాన్ని ఆ రాక్షసులకి చెప్పు. తిలోత్తం, కిరణ్, సిరి, ఒకసారి ఇలా రండి అందరూ. రంగమ్మ, నువ్వు కూడా. ఏమైందండి, ఎందుకు అలా పిలిచారు? కిరణ్ ఎక్కడా? ఏమైంది నాన్న? ఇలా రా. నీకు స్వాతికి వచ్చే నెలలో పెళ్లి. ఏంటండి మీరు మాట్లాడుతుంది? ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? ఒకరిని అడిగి నిర్ణయం తీసుకోవాల్సిన కర్మ నాకు లేదు. కొంతమందికి ఈ పెళ్లి ఇష్టం లేనట్టుందిరా. ఏంటి మమ్మీ ఇది? డాడీ ఏం మాట్లాడుతుండు? కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళి పెళ్లి కుదుర్చుకొని వచ్చారా? నువ్వేంట్రా పెళ్ళనగానే బాగా సిగ్గుపడిపోతున్నా? అదేంటమ్మా, స్వాతి చాలా మంచిది, మీతో బాగా కలిసిపోతుంది కదా. అయితే ఇప్పుడు మీ అందరికీ ఈ పెళ్లి ఓకే అన్నమాట. డాడీ, ఈ పెళ్లి నాకు కూడా ఇష్టం లేదు. ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. విన్నారుగా, త్వరలో నా మనవరాలు రాబోతుంది నా ఇంటికి. పెళ్ళి ఆపడానికి అడ్డదిడ్డమైన ప్లాన్లు ఏమి వేయకండి. బాగా మండుతున్నట్టుంది లోపల. ఏంటి మమ్మీ, మనం ఇంట్లో మనుషులకు కూడా లెక్కలేదా డాడీకి? అమ్మగారు, నేను ఒక విషయం చెప్పనా మీకు? ఏంటే చెప్పు. అదే అమ్మగారు, ఆ స్వాతి ఒక్కటే కూతురు కదా వాళ్ళకి. మరి ఆ పిల్ల ఆస్తంతా మీకే వస్తుంది కదా. మీరు ఇవేమీ ఆలోచించకుండా పెళ్ళి ఇష్టం లేదంటారేంటి? అవునే, నేను ఇదంతా ఆలోచించలేదు. ఏంటి మమ్మీ? నేను చెప్పేది చెప్పినా ఇక మీ ఇష్టం అమ్మగారు. అవునే, అది చెప్పింది నిజమే. ఆ స్వాతి గనక మన ఇంటికి కోడలు వచ్చిందనుకో, దాంతోపాటు ఆస్తి వస్తుంది, అలాగే అది మనకి పని మనిషిలాగా కూడా ఉంటుంది. ఏమో మమ్మీ, నాకైతే ఇష్టం లేదు. ఆ పల్లెటూరు దాన్ని చేసుకొని ఇంట్లోకి వచ్చాక దాన్ని కీలు బొమ్మలాగా ఆడుకోవచ్చే. అంతే అంటావా? పెళ్ళయ్యాక నువ్వే చూస్తావుగా. ఏ స్వాతి, నా కూతురికి కాఫీ ఇచ్చావా? లేదత్తయ్య, ఇంట్లో పని ఎక్కువగా ఉండడంతో ఇవ్వలేదు. నువ్వు నా కూతురికి కాఫీ ఇవ్వడం కంటే నువ్వు పెద్ద పొడిచే పనే ఉంది ఇక్కడ. అత్తయ్య, ఇలా గారాబం చేసి మన సిరి అత్తగారింట్లో ఇబ్బంది పడుతుంది. తన ఈడు ఆడపిల్లలందరూ ఎంచక్కా పనులు నేర్చుకుంటున్నారు. ఎంత ధైర్యం నీకు, బోడి మొహం దానా! నువ్వెంత, నీ బతుకెంత? ఏదో ఆడపడుచు కూతురు కదా అని నీ మీద జాలితో నా కొడుకిచ్చి పెళ్లి చేశాను. అలాంటిది నువ్వు నాకు నీతులు చెప్తావా నా కూతురు గురించి? చూడు, నా కూతురు ఈ ఇంటికి మహారాణి. ఈ ఇంటికి కోడలిగా పెత్తనం చేయాలనుకుంటున్నావేమో. నువ్వు ఈ ఇంటికి కోడలివి కాదు, పెద్ద పని మనిషిని మాత్రం మర్చిపోకు. ఏంటమ్మా ఇది? మీ అత్తగారు ఆడపడుచు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంటే మీ ఆయన గారికి చెప్పొచ్చు కదమ్మా. ఎందుకు భరెత్తున్నారు? చూడు రంగమ్మ, సంసారం అన్నాక ఇలాంటివన్నీ సహజమే. ఇప్పుడు నేను చెప్పేది విని ఆయన వాళ్ళ అమ్మకి దూరం అయితే తల్లి కొడుకులు విడదీసిన పాపం నాకు తగులుతుంది. నేను చెప్పేది విని ఆయన వేరే కాపురం పెడతారు, ఇల్లు 2 ముక్కలవుతుంది. గుమ్మం లోపలున్నంత వరకే మనకి విలువ ఉంటుంది. ఒక్కసారి గడప దాటితే లోకులకు కూడా మనం చులకనైపోతాం. ఇంటి కోడలిగా ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడడం నా బాధ్యత. తప్పదు, కొన్నాళ్ళు భరించాల్సిందే. రంగమ్మ, రంగమ్మ! అయ్యో, ఏమైందమ్మా? స్వాతమ్మ! స్వాతి, స్వాతి, ఏమైంది? హాస్పిటల్కి వెళ్దాం. ఛీ, వీళ్ళేం మనుషులో ఏమో,
కాస్త కూడా జాలి దయ లేదు. ఈ తల్లి కూతుళ్ళు కలిసి ఆ స్వాతమ్మని ఎంత హింస పెడుతున్నారో ఏమో. అమ్మా, ఆ స్వాతికి ఏమై ఉంటుందంటావు? ఏముంటుంది, నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటది. దానికి సరిగ్గా అన్నం కూడా పెట్టట్లేదు కదా. కాసిని గ్లూకోజ్ నీళ్ళు ఇస్తే అదే లేచి కూసుంటుంది. ఆ మాత్రం దానికి అంత హడావిడి చేసి దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అంతేనంటావా? నాకెందుకో అనుమానంగా ఉంది. అనుమానమా? ఏంటి? అది కానీ గర్భవతి అయిందంటావా? ఓసి పిచ్చిదానా, మీ అమ్మంటే ఏమనుకుంటున్నావు? అసలు దాన్ని నా కొడుకుతో సరిగా కాపురం చేయనిస్తేనే కదా అర్ధరాత్రి వరకు ఇంటి పని వంట పని అని మళ్ళీ తెల్లవారి 4 గంటలకు నిద్ర లేవాలి. పైగా దానికి కడుపు నిండా పుష్టిగా భోజనం కూడా లేదు. ఇక ఆ కొద్ది సమయంలో దానికి నిద్రపోవడమే సరిపోతుంది. ఇంకా కాపురం చేయడానికి టైం ఎక్కడిది? అయితే అది కావాలని పని చేయకుండా తప్పించుకోవడానికి నాటకం ఆడడం లేదుగా? అలా నాటకం ఆడితే మాత్రం నేను ఊరుకుంటానా? దాని పప్పులు నా దగ్గర ఉడకవు. ఏంటమ్మా, ఆడపడుచుని పట్టుకొని అది ఇది అంటున్నావు? ఏమమ్మా తిలోత్తం గారు, మీ ఆడపడుచు కూడా మిమ్మల్ని అది ఇది అంటే మీరు బాధపడరా? మీ కూతురికి తప్పని చెప్పాల్సింది పోయి మీరు కూడా మీ కూతురికి వంత పాడతారా? మీ బుద్ధి కాకులు ఎత్తకపోయాయా ఏంటి? ఏయ్, నీ పన్ను చూసుకో, మా జోలికి రాకు. అవును మరి, నా పని నేను చేసుకోపోతే మీరు వచ్చి చేస్తారా ఏంటి? మీ జోలికొస్తే ఏం చేస్తారు? అయినా కరెక్ట్గా చెప్పారు, బురదలో రాయెత్తే మన మీదే పడుతుందని. మీరు బురద అని మీరే ఒప్పుకున్నారు. అయినా కుక్క జోలికి పోయి చక్కదనం ఎక్కిరించుకోవడం అంటే ఇదేనేమో. అంటే మేము కుక్కలం అంటున్నావా? నేనెప్పుడు అన్నాను? ఆ అవకాశం నాకెక్కడిచ్చారు మీరు? మీరే చెప్పుకుంటున్నారుగా. రంగమ్మ, ఏదోలని ఊరుకుంటుంటే నువ్వు ఈ మధ్య మరీ హద్దు మీరిపోతున్నావు. ఊరుకోకపోతే ఏడ్చేస్తారేంటి? ఉప్పు పాతరేస్తారా? పాపం ఆ అమ్మాయి స్వాతి మంచిది కాబట్టి మీరు పెట్టే కష్టాలు చిత్రహింసలు అన్నీ భరిస్తాంది. అదే నాలాంటిదైతేనా ఊరంతా ఉరికించి ఉరికించి బడత పూజ చేసేది. ఆ ఇళ్లల్లో అలాంటి వాటి కోసం ప్రత్యేకంగా రోకల్ బండ సిద్ధంగా ఉంటది. ఏయ్, నిన్ను! ఏందమ్మా మీ గదాయింపు? రఘురాం గారి ముఖం చూసి ఊరుకుంటున్నాను, లేకపోతే మీకు ఈ మాత్రం మర్యాద కూడా ఇచ్చుండేదని కాదు. ఒసేయ్ సిరి, నువ్వు ఆగవే, దాని జోలికి పోకు. ఏంటమ్మా, నువ్వు కూడా దానికి భయపడుతున్నావా? అదంతలా రెచ్చిపోతుంటే ఊరుకోవాలా? ఊరుకోకపోతే ఊరేగండి. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, మాకు బుద్ధి లేదు. పర్లేదు, ఇప్పుడైనా ఒప్పుకున్నారు. మీకు బుద్ధి లేదనేది అసలు నిజం. ఇప్పుడు మమ్మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దాంతో మనం గెలవలేం. పద లోపలికి వెళ్దాం. దాంతో అనిపించుకోవడం అవసరమా? ఈ బుద్ధి ముందే ఉంటే బాగుండేది కదా. ఒసే రంగమ్మ, ఈరోజు నువ్వు మా బుర్ర తినాలని కంకణం కట్టుకున్నట్టు అర్థమైంది. నోరు మూసుకొని వెళ్ళి నీ పని చూసుకోపో. పో. మమ్మీ, గుడ్ న్యూస్, నువ్వు త్వరలో నానమ్మవి కాబోతున్నావు. సిరి, నువ్వు అత్తమ్మవి కాబోతున్నావు. ఏంటి సిరి అలా ఉన్నావు? అమ్మా, ఆ స్వాతి నా తోటిదే కదా, దానికి అప్పుడే పిల్లలు కూడా పుట్టబోతున్నారు. నాకు మాత్రం ఇంకా పెళ్ళి కూడా కాలేదు. నేను పెళ్లి చేసుకుంటాను, దాని ఆనందం నేను చూడలేకపోతున్నాను. పక్కోళ్ళ ఆనందం చూసి మీ కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం తప్ప మీ తల్లి కూతుళ్ళకి ఇంకేం తెలుసులే. మా రూమ్లోకి ఎవరు రమ్మన్నారు అసలు నిన్ను? మిమ్మల్ని చూడాలని మనసే వచ్చాననుకుంటున్నారా? కోడలి గారు శుభవార్త చెప్పారు కదా, మీ మొహాలు ఎలా ఉన్నాయని చూద్దామని వచ్చాను. అయినా నాకెందుకు చెప్పండి, ఈ నెల జీతం ఇవ్వలేదు కదా, ఇస్తే నేను వెళ్ళిపోతాను. మేము చెప్పిన పని చెయ్యవు కానీ జీతం మాత్రం మేమే ఇవ్వాలి. ఇప్పుడైనా అర్థమైందా ఈ ఇంట్లో మా స్థానం ఏంటో? మేము ఈ ఇంటి మహారాణులం. అయినా
మీరేదో భ్రమలో బ్రతుకుతున్నట్టున్నారు. ఇవన్నీ నాకెందుకులే, నా జీతం ఇస్తే నేను పోతా. తీసుకోవే నీ జీతం, పో ఇక్కడి నుంచి. వస్తే స్వాతి, కాఫీ తీసుకురా. తీసుకోండి అత్తయ్య. వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయమను మమ్మీ. పిల్లాడు పుట్టినా కానీ నేనే ఇంటి పని వంట పని చేయాల్సి వస్తుంది. ఈ సిరికి తొందరగా పెళ్లి చేస్తే కానీ నా బాధలు తప్పవు. చూడమ్మా కోడ్ల, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఈలోపు నువ్వు వంట పూర్తి చేసేయి. వంట చేయడం నాకు రానే రాదు. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తా. అమ్మో, ఇన్ని వంటలు ఆర్డర్ చేసిందా? పోనీలే, కొత్త కోడలు కదా, నిదానంగా అన్నీ అలవాటు చేసుకుంటుందిలే. రోజు ఇలాగే ఆర్డర్ పెట్టేసుకుంటా. ఒరే అబ్బాయి, నీ పెళ్ళం ఇలాగే చేసుకుంటూ పోతే మనం రోడ్డున పడతాం. ఇకనైనా నీ భార్యకి కొద్దిగా భయం చెప్పు. కొత్త కదా అమ్మా, తానే అర్థం చేసుకుంటుందిలే. నేను అలాగనే ఊరుకున్నానురా. ఇంకా ఎన్ని రోజులు? సరే నేను చెప్తానులే అమ్మా. ఏంటి సిరి, నువ్వు ఎంత పుట్టింట్లో పనులు చేయకపోతే మాత్రం అత్తారింట్లో కూడా అలాగే ఉంటావా? ఈ రోజు నుంచి ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేయి. కొద్ది రోజుల్లో నువ్వు అన్ని పనులు నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటావో నాకు అనవసరం. సరే అండి. నన్ను ఇన్ని బాధలు పెడతారా? నా చేత అన్ని పనులు చేయిస్తున్నారు. ఇంటి పని వంట పని అన్నీ నేనే చేస్తున్నాను. ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మంచి పని చేసావు ఇంటికి వచ్చి. మహారాణిలా పెంచిన కూతుర్ని చిత్రహింసలు పెడతారా? నువ్వేమీ భయపడకు, నిన్ను వెతుక్కుంటూ అతడే వస్తాడు. నువ్వు హాయిగా ఇక్కడే ఉండు. ఇక్కడ ఉండడం కుదరదు. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింట్లో ఉంటేనే గౌరవం. అలా ఉండకపోతే మన కుటుంబానికి చెడ్డ పేరు. నువ్వు నాకు చెప్పేదేంటి? ఇది నా ఇల్లు. ఇన్నాళ్ళు పెళ్లి కాని ఆడపిల్లవి, ఆడపడుచువి అని ఊరుకున్నాను. ఇక ఊరుకునేదే లేదు. మర్యాదగా బయటికి నడు. అత్తగారింట్లో లక్షణంగా సంసారం చేసుకో. నీకెంత ధైర్యమే, నా కూతుర్నే కొడతావా? మీరాగండి అత్తయ్య. అమ్మ, నేను వెళ్ళిపోతున్నాను. పిల్లాడు పుట్టినా కానీ నేనే ఇంటి పని వంట పని చేయాల్సి వస్తుంది. ఈ సిరికి తొందరగా పెళ్లి చేస్తే కానీ నా బాధలు తప్పవు. చూడమ్మా కోడ్ల, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఈలోపు నువ్వు వంట పూర్తి చేసేయి. వంట చేయడం నాకు రానే రాదు. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తా. అమ్మో, ఇన్ని వంటలు ఆర్డర్ చేసిందా? పోనీలే, కొత్త కోడలు కదా, నిదానంగా అన్నీ అలవాటు చేసుకుంటుందిలే. రోజు ఇలాగే ఆర్డర్ పెట్టేసుకుంటా. ఒరే అబ్బాయి, నీ పెళ్ళం ఇలాగే చేసుకుంటూ పోతే మనం రోడ్డున పడతాం. ఇకనైనా నీ భార్యకి కొద్దిగా భయం చెప్పు. కొత్త కదా అమ్మా, తానే అర్థం చేసుకుంటుందిలే. నేను అలాగనే ఊరుకున్నానురా. ఇంకా ఎన్ని రోజులు? సరే నేను చెప్తానులే అమ్మా. ఏంటి సిరి, నువ్వు ఎంత పుట్టింట్లో పనులు చేయకపోతే మాత్రం అత్తారింట్లో కూడా అలాగే ఉంటావా? ఈ రోజు నుంచి ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేయి. కొద్ది రోజుల్లో నువ్వు అన్ని పనులు నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటావో నాకు అనవసరం. సరే అండి. నన్ను ఇన్ని బాధలు పెడతారా? నా చేత అన్ని పనులు చేయిస్తున్నారు. ఇంటి పని వంట పని అన్నీ నేనే చేస్తున్నాను. ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మంచి పని చేసావు ఇంటికి వచ్చి. మహారాణిలా పెంచిన కూతుర్ని చిత్రహింసలు పెడతారా? నువ్వేమీ భయపడకు, నిన్ను వెతుక్కుంటూ అతడే వస్తాడు. నువ్వు హాయిగా ఇక్కడే ఉండు. ఇక్కడ ఉండడం కుదరదు. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింట్లో ఉంటేనే గౌరవం. అలా ఉండకపోతే మన కుటుంబానికి చెడ్డ పేరు. నువ్వు నాకు చెప్పేదేంటి? ఇది నా ఇల్లు. ఇన్నాళ్ళు పెళ్లి కాని ఆడపిల్లవి, ఆడపడుచువి అని ఊరుకున్నాను. ఇక ఊరుకునేదే లేదు. మర్యాదగా బయటికి నడు.
అత్తగారింట్లో లక్షణంగా సంసారం చేసుకో. నీకెంత ధైర్యమే నా కూతుర్నే కొడతావా? మీరాగండి అత్తయ్య. అమ్మ నేను వెళ్ళిపోతున్నాను. స్వాతమ్మ గారు, ఇది నిజమేనా? ఇన్నాళ్ళకు మీలో చలనం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు మెత్తగా ఉంటూ అత్త చేతిలో కీళ్ళు బొమ్మలాగా అన్నీ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఉండే స్వాతమ్మ గారేనా మీరు? వసుదా, నీకేమైనా దెయ్యం కానీ పట్టిందా? నిజం చెప్పవే. ఏదైనా భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళమంటావా? మీరెవరూ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నాకు ఏ దెయ్యమూ పట్టలేదు. నేనుగా బాగానే ఉన్నాను. ఇన్నాళ్ళు నా అత్త ఎన్ని కష్టాలు పెట్టినా భరించాను. ఎందుకంటే మా అత్తయ్య గారు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారులే అని. ఇక సిరి నా ఆడపడుచు. ప్రతి కూతురికి పుట్టింట్లో మహారాణి అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకే నేను అది అర్థం చేసుకొని వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను వాళ్ళకి ఎదురు తిరగలేదు. ఇల్లు వదిలిపెట్టి పోలేదు. ఎందుకంటే నా అత్తింటి పరువు పోతుంది కనుక. కాళ్ళు తడవకుండా సముద్రమైనా దాటొచ్చేమో కానీ కళ్ళు తడవకుండా మాత్రం సంసారాన్ని దాటలేం. చాలా ఇళ్లలో ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. అంటే ఏంటమ్మా మీరు అనేది? అత్తలు ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత చిత్రహింసలు పెట్టినా భరిస్తూ ఉండాలంటారా? చూడు రంగమ్మ, నేను అలా అనట్లేదు. మన అత్తలు కూడా ఒకప్పటి కోడళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళ అత్తవారి చేతిలో ఇలాంటి కష్టాలు పడ్డవారే. అలాగని బయట నుంచి వచ్చిన కోడల్ని వెంటనే తన కూతుర్లా అంగీకరించలేరు. ఎందుకంటే అత్తగారిని అనే అధికారం. కోడళ్ళు కూడా అంతే. అత్తగారు ఒక మాట అనగానే ఆలోచించకుండా పెట్టే పేలే సర్దుకొని ఇంటికి వచ్చేస్తారు. సిరి నా ఆడపడుచు. తన కాపురాన్ని తన చేతులారా పాడు చేసుకుంటుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నా ఆడపడుచు నా బిడ్డతో సమానం. తన సంసారాన్ని చెక్కబడ్డటం నా బాధ్యత. అందుకే తనని కొట్టాను. దీనంతటికీ ముఖ్య కారణం అత్తయ్య గారు. అందుకే అత్తయ్య గారి మీద కోపడాల్సి వచ్చింది. అత్తయ్య గారు సిరిని సపోర్ట్ చేసినంతకాలం సిరి జీవితం బాగుపడదు. బాధ్యత తనకి తెలీదు. తల్లి ఆసరా కూడా తనకి లేదని తెలిస్తే సంసార జీవితం ఎంత ముఖ్యమైనదో సిరికి అర్థమవుతుంది. అందుకే అలా ప్రవర్తించాను. అంతేగాని అత్తయ్య గారంటే నాకు గౌరవం లేక కాదు. ఎంత గొప్ప మనసమ్మా మీది. నువ్వు నా కోడలి కావడం నా అదృష్టం తల్లి. ఎలాగైనా నీ ఆడపడుచు జీవితాన్ని నువ్వే చక్కబెట్టు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి మనసున్న భార్య దొరకడం నా అదృష్టం. నన్ను క్షమించమ్మా. వయసులో నీకంటే ఎంతో పెద్దదాన్నైనా వ్యక్తిత్వంలో మాత్రం నీకంటే చాలా చిన్నదాన్ని. బంగారం లాంటి కోడల్ని ఇన్నాళ్ళు చిత్రహింసలు పెట్టాను. అయినా నువ్వు అదంతా మనసులో పెట్టుకోకుండా నా కూతురి జీవితాన్ని బాగు చేయాలనుకున్నా. తలుచుకుంటుంటే నా పైన నాకే అసహ్యంగా ఉంది. ఇక నుంచి ఇంటి బాధ్యత నీదే. నా తప్పు తెలుసుకుని నేను ఈ ఇంటి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏ భయమూ లేదు. సమర్థవంతమైన కోడలు నాకు దొరికింది. ఇక నీ ఇష్టం. నీ ఆడపడుచు జీవితాన్ని బాగు చేయడానికి నువ్వెలాంటి నిర్ణయాలు తీసుకున్నా నాకు సమర్థమే. తిలోత్తమ అమ్మగారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని కరేపాకులో తీసేసి మాట్లాడాను. పర్వాలేదు రంగమ్మ. బయట దానివైనా కానీ నువ్వే నా కోడల్ని బాగా అర్థం చేసుకున్నావు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. సిరి కాపురం గురించి మీరేమీ బాధపడకండి. సిరి జీవితాన్ని చక్కబెట్టే బాధ్యత నాది. హలో మోనిక, నేనమ్మా సిరి వదిన స్వాతిని. సిరి విషయంలో నిన్ను కలిసి పర్సనల్గా మాట్లాడాలి. చూడమ్మా మౌనిక, నిన్నొక సహాయం అడగాలనుకుంటున్నాను. చెప్పక్క. సిరి చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగడం వల్ల చిన్న చిన్న సమస్యలకు కూడా అలిగి పుట్టింటికి వస్తుంది. కోడలిగా అత్తారింట్లో తన బాధ్యతలు నిర్వహించలేకపోతుంది. అలాగని నేనేమి సిరిని వెనకేసుకొని రావడం లేదు. సిరిలో మార్పు వచ్చి మీతో సంతోషంగా ఉండాలంటే నేను ఒక ఉపాయం చెప్తాను. బట్టలు కూడా నాతోనే ఉతికిస్తున్నారు. ఇన్ని వంటలు నేను ఒక్కదాన్నే చేయాలా? నా వల్ల అవ్వట్లేదు. వదిన, ఎంతసేపు? నాకు కాఫీ కావాలి, త్వరగా రా. వస్తున్నా మౌనిక.
నీకు కనీసం కాఫీ చేయడం కూడా సరిగా రాదా? కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. ఏం నేర్చుకొని వచ్చావు మరి మా ఇంటికి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇంటికి వెళ్దామా అంటే వదినేమో నన్ను ఇంటికి కూడా రానివ్వట్లేదు. ఇక నాకు వేరే దారేమీ లేదు. మనస్ఫూర్తిగా అన్ని పనులు చేస్తాను, అన్ని వంటలు అన్నీ నేర్చుకుంటాను. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, నేను నా వదిన విషయంలో చాలా తప్పు చేశాను. ఇక నేనేమీ చేయలేను. ఎవరు ఏమన్నా నా బాధ్యతను నేను మంచిగా నిర్వర్తిస్తాను. ఒక్కసారి ఇంటికి వెళ్ళి రావాలి, వదిన్ని క్షమాపణ అడగాలి. నువ్వు నన్ను క్షమించాలి వదిన. నీ విషయంలో నేను ఎంత రాక్షసంగా ప్రవర్తించానో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నేను ఇక్కడ ఉండడానికి రాలేదు వదిన, నీకు క్షమాపణ చెప్పి వెళ్దామనే వచ్చాను. సిరి, నువ్వే నన్ను క్షమించమ్మా. వాస్తవంగా మీ అత్తింటి వాళ్ళకి నీ మీద ఎలాంటి కోపమూ లేదు, నిన్ను కష్టపెట్టాలన్న ఉద్దేశమూ లేదు. నీ అంతటిగా నువ్వు నీ బాధ్యతను తెలుసుకొని వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలనుకున్నారంతే. నేను చెప్పిన కారణంగానే నిన్ను ఇబ్బంది పెడుతున్నట్లు ఇంతగా నాటకం ఆడాల్సి వచ్చింది. నాటకమా? ఏంటమ్మా స్వాతి నువ్వు మాట్లాడేది? అవునత్తయ్య, సిరికి బాధ్యతలు తెలియాలని సిరి వాళ్ళ అత్తింటి వాళ్ళు నేను కలిసి నాటకం ఆడాం. సిరి, ఇది నీ పుట్టిల్లు, నువ్వెప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. స్వాతి, చాలా సంతోషం అమ్మా. నువ్వు ఈ ఇంటి కోడలిగా నీ బాధ్యతలు చాలా చక్కగా నిర్వర్తించావు. సిరి జీవితాన్ని చక్కదిద్దావు. సిరమ్మగారు, మిమ్మల్ని ఇట్టా చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక అంతా సంతోషమే అత్తయ్య.